అందరికీ వందనాలండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనమండి. హాద్రాకు దేశమును గూర్చి దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి ఏలనగా, యెహోవా సర్వనరులను ఇజ్రాయేలీల గోత్రపు వారందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దు ఆనుకుని ఉన్న హామాతును గూర్చి, జ్ఞాన సమృద్ధిని గల రూతు సీదోనులను గూర్చి అది వచ్చెను. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధుల్లో కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకునిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును. అది అగ్నిచేత కాల్చబడును. అష్కేలోను దానిని చూచి జడియును, గాజా దాన్ని చూచి బహుగా వణుకును. ఎక్రోను పట్టణము దాన్ని నమ్ముకొనిన్నది అవమానము నొందగా చూచి భీతినొందును. గాజా రాజు లేకుండా పోవును. అష్కేలోను నిర్జనముగా ఉండును. అష్డోదులో సంకర జనము కాపురముండును. ఫిలిష్తీల అతిశయాస్పదమును నేను నాశనం చేసేదను. వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శేషముగా నుందురు. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె ఉందురు. ఎక్రోను వారును ఎబూసీయులు వలె ఉందురు. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండాను దానిని కాపాడుకొనుటకి నేనొక దండుపేటను ఏర్పరచెదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. 10వ వచనం నుండి, ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతము వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన వారిని వారిని నేను విడిపించెదను. 12వ వచనమండి. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా సియోను కుమారులను మీ మీదకి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపు వలె విడవబడును. ప్రభువు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. 15వ వచనం నుండి, సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అణగదొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందును. 16వ వచనం నుండి, నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నము వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడు యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. నెక్స్ట్ అధ్యాయం 10వ అధ్యాయం అండి.